Today our topic is find the LCM and HCF using prime factorization method. First make prime factorization method అంటే నేను మీకు చెప్పాను ప్రైమ్ నెంబర్స్ యూటిలైజ్ చేసుకుని ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయమ్మా చెప్పండి ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 11 13 17 19 23 29 and so on. ఓకేనా అలా 100 లోపు 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయమ్మా 100 లోపు ఉన్న 25 ప్రైమ్ నెంబర్స్ ని మీరు బై హార్ట్ చేయండి. ఓకేనా why these numbers are called prime numbers? Because these numbers having only two factors, those are 1 and itself. Two factors ఏం చెప్పనమ్మా 1 and 2 itself అంటే 1 and 2 3 కి 1 and 3 5 factors ఏంటమ్మా 1 and 5 only two factors వస్తాయి. more than two factors ఉన్న numbers ని ఉంటారమ్మా composite numbers. very good. more than two factors ఉన్న numbers ఏంటమ్మా composite numbers. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రకారం ఏం చెప్తారు చెప్పండి ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ వాట్ ఎవర్ ఇట్ మీన్స్. సో ఇక్కడ మనకి ఎల్సిఎం మన చిన్నప్పుడు తెలుసు ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్, హెచ్సిఎఫ్ అంటే ఏంటమ్మా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకేనా ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఎలా సాల్వ్ చేయాలి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈరోజు డిస్కస్ చేయాలి. ఇక్కడ హెచ్సిఎఫ్ ఇది మన టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి మ్యాటర్ కొత్తదేం కాదు, కాకపోతే ఇదేంటో చెప్తాను జాగ్రత్త చూడండి. హెచ్సిఎఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్. ఏ పవర్ అమ్మా స్మాలెస్ట్ పవర్. నేను మీకు కొంచెం గుర్తుండేలా చెప్తాను జాగ్రత్త చూడండి. మనం ఏమడిగాడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ ఆపోజిట్ ఏనమ్మా స్మాలెస్ట్. కామన్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఎల్సిఎం చూడండి ఒకసారి. ఎల్సిఎం అంటే ఏంటి ఇక్కడ ఎల్ అంటే ఏంటమ్మా లీస్ట్. ఎల్ అంటే ఏంటమ్మా లీస్ట్. లీస్ట్ అంటే వెరీ స్మాలెస్ట్ అండి. ఈ స్మాలెస్ట్ కి ఇక్కడ ఆపోజిట్ వర్డ్ గ్రేటెస్ట్. ఏ పవర్ తీసుకోవాలన్నమ్మా గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఏంటిది ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ని ప్రొడక్ట్ అంటే ఏంటమ్మా మల్టిప్లై చేయాలి. ప్రొడక్ట్ అంటే ఏం చేయాలమ్మా మల్టిప్లై చేయాలి. ఎగ్జాంపుల్ 1 లో ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 20 బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాద్దాం. 6 కి ప్రైమ్ నెంబర్స్ తోనే ప్రోడక్ట్ గా చూపించాలమ్మా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటో మనం అనుకుంటే 2 3s are 6 3 1s are 3. so 6 can be expressed as 2 power of 1 into 3 power of 1. next 20 2 10s are 20 2 5s are 10 5 1s are 5. so 20 can be expressed as 2 power of ఎన్ని టైమ్స్ వచ్చిందమ్మా 2 ఇక్కడ 2 times 2 square into 5 power of 1. పవర్స్ లో ఎందుకు రాసుకున్నాము అంటే మనకి ఇక్కడ పవర్స్ ను ఉపయోగించుకొని ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. జాగ్రత్త గమనించండి. 2 నెంబర్స్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసేసాం. దీని ద్వారా ఫస్ట్ మనం ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం. ఎల్సిఎం దగ్గరికి వెళ్ళిపోండి. ప్రొడక్ట్ ఆఫ్ ఏ పవర్ అమ్మా గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. ప్రతి ఒక్క ప్రైమ్ ఫ్యాక్టర్ ని తీసుకోవాలి ఈ రెండింటిలో. ఇక్కడ ఎన్ని వచ్చినాయి చూద్దాం. అసలు ముందు నెంబర్స్ 2 అనే నెంబర్ ఉందమ్మా 3 అనే నెంబర్ ఉందమ్మా 5 అనే నెంబర్ ఉంది. ఇక్కడ 2 అనేది వచ్చింది కదా, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఓకేనా ఈ 2లో హైయెస్ట్ పవర్నే కదా మనం తీసుకోవాల్సింది, గ్రేటెస్ట్ పవర్నే కదా తీసుకోవాల్సింది. ఇక్కడ ఏమన్నాడు గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఈచ్ ఒకసారి తీసుకోవాలి. ఓకేనా దేన్ని వదలకూడదు నెంబర్ని. ఇక్కడ 2 ఉంది 3 ఉంది 5 ఉంది, ఇక్కడ 2 ఉంది కదా సార్ అంటే ఇక్కడ కూడా 2 ఉంది. ఓకే ఈ రెండింటిలో 2 వచ్చినాయి కానీ ఒక్కసారి తీసుకోవాలి. ఈచ్ అంటే ఏంటి 1 టైమే తీసుకోవాలి. 1 టైం తీసుకోవాలి. ఏ పవర్ తీసుకోవాలి గ్రేటెస్ట్ పవర్ తీసుకోవాలి. దాన్ని ఏం చేయాలి ప్రోడక్ట్ చేయాలి. ఓకేనా ఇక్కడ 2 power of 1 ఉంది, ఇక్కడ 2 power of 2 ఉంది. ఏది గ్రేటెస్ట్ పవర్ చెప్పండి 2 power of 2. వెరీ గుడ్.
2 power of 2 into next number ఏంటమ్మా 3 power of 1 2 power of 2 నెక్స్ట్ ఏమింది 5 power of 1. సపోజ్ ఇక్కడ 5 power of 2 ఉందనుకోండి, సపోజ్ అనుకోండి, అప్పుడు ఏం తీసుకుంటాం ఇక్కడ 5 power of 2 అర్థమవుతుందమ్మా. సో ఇక్కడ లేదు కాబట్టి ఇది మనకి 5 power of 1 గానే తీసుకుంటున్నాము. జాగ్రత్తగా ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసేస్తే అయిపోతుంది. 2 స్క్వేర్ అంటే 4 4 3s are 12 12 5s are 60 ఎల్సిఎం ఎంతమ్మా 60 వచ్చేసి అంతే, సింపుల్ అయిపోయింది. హెచ్సిఎఫ్ చూడండి, హెచ్సిఎఫ్ ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఈ రెండింటికి తేడా కూడా చెప్తాను చూడండి. హైయెస్ట్ కి ఆపోజిట్ ఏంటి స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి. ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ కదమ్మా, ఇక్కడ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే కామన్ గా ఉండాలి. ఈ రెండింటిలోనూ ముందు రెండింటిలోనూ కామన్ ఉంది ఏంటి చెప్పండి 2. దానికి ఉన్న ఏ పవర్ తీసుకోవాలమ్మా ఇగో ఒక్కడే పండుగుద్దు. హైయెస్ట్ అంటేనేమో స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి, లోయెస్ట్ అంటేనేమో హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా మంది. ఎందుకు ఏంటి ఈ పవర్ తీసుకున్నాం ఆ పవర్ తీసుకున్నాం కంగారు ఏం పడవసరం. 2-3 సమ్స్ మీరు చేశారనుకోండి ఓన్గా ఆటోమేటిక్గా మీకే వచ్చేసింది. ఓకేనా చూడండి ఇక్కడ హైయెస్ట్ అనగానే లోయెస్ట్ పవర్ తీసుకోవాలి. లోయెస్ట్ పవర్ ఏమన్నా ఇక్కడ 2 power of 1 2 power of 2 2 power of 1 2 power of 1 వాల్యూ ఏమమ్మా 2 అంతే. హెచ్సిఎఫ్ ఏమో 2 ఎల్సిఎం ఎంతమ్మా 60. అయితే ఈ రెండింటికి ఉన్నటువంటి రెండు డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఎల్సిఎం లో లోయెస్ట్ కామన్ మల్టిపుల్ కాబట్టి లోయెస్ట్ ఆర్ లీస్ట్ కి ఆపోజిట్ హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. హైయెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఎల్సిఎం అంటే ఏంటి చెప్పడమా ప్రొడక్ట్ ఆఫ్, నాతో పాటు చెప్పండి ప్రొడక్ట్ ఆఫ్ లీస్ట్ కి ఏంటిది ఆపోజిట్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. మరి హెచ్సిఎఫ్ ఏంటి హైయెస్ట్ ఆపోజిట్ ఏంటి స్మాలెస్ట్. ప్రొడక్ట్ కామన్ అయ్యా అన్నిట్లో ప్రొడక్ట్ ఆఫ్ హైయెస్ట్ ఆపోజిట్ ఏంటి స్మాలెస్ట్ పవర్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్. అదవుతుందా కామన్ ఫ్యాక్టర్ అంటే రెండింటిలోనూ కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి మంచి కామన్ ఫ్యాక్టర్ అంటే ప్రతిదీ ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 ఉంది అనుకోండి ఇగో 2 తీసుకోవాలి. ఇక్కడ సపోజ్ ఇక్కడ 3 ఉంది అనుకోండి ఈ రెండింటిలోనూ 3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏం తీసుకోవాలమ్మా 3 తీసుకోవాలి. ఆ రెండింటిలోనూ 3 ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ 3 సపోజ్ పవర్ ఆఫ్ 2 ఉంది అనుకోండి, ఇక్కడ మనం ఏం చేయొచ్చు ఇంటూ 3 అని రాసి లోయెస్ట్ పవర్ ఏముందా హైయెస్ట్ కి ఆపోజిట్ లోయెస్ట్ కదా, లోయెస్ట్ ఏముందమ్మా 3 power of 1 ఇది కూడా తీసుకొని ఇంటూ ఇక్కడ ఉందా అసలు లేదు. సో అలా ఇప్పుడు ఇంకో సమ్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేసి చూడండి. ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 6, 72 and 120. 3 నెంబర్స్ ఇచ్చాడు ఇక్కడ. 3 ఉన్నాయి 30 ఉన్నాయి. ప్రొసీజర్ అయితే సేమ్. ముందు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో రాసాను. 6 2 3s are 6 3 1s are 3. 6 is equal to 2 into 3. Next 72. 2 టేబుల్ నుంచే తీసుకోవాలమ్మా ప్రైమ్ నెంబర్స్ నుంచి ఇక్కడ నుంచే లోయెస్ట్ నుంచే తీసుకెళ్దాం, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా 2 3s are 6. బాగా గమనించండి ఇది డైరెక్ట్ డివిజన్ అంతా మైండ్ లోనే క్యాలిక్యులేషన్. 2 3s are 6 7 నుండి 6 పోతే ఎంతమ్మా 1 1 to 12. ఇప్పుడు ఇన్ జనరల్ గా 72 డివైడ్ చేసాం అనుకోండి 2 నెంబర్ తో 2 3s are ఎంతమ్మా 6 7 నుండి 6 పోతే 1 ఈ 2 డౌన్ చేసేసుకుని 1 2 ఏమైపోతాయి 12 2 6 are 12. అలాగే ఈ ప్రతి దానికి చిన్నగా డివిజన్ చేసుకుంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా డైరెక్ట్ క్యాన్సిలేషన్ చూడండి 2 3s are 6 7 నుండి 6 పోతే ఎంతమ్మా 1 to 12 2 6 are 12. సేమ్ మళ్ళీ 2 టేబుల్ పోతుంది 36. చూడండి 2 1s are 2 3 నుండి 2 పోతే 1 1 6 16 2 8s are 16. డైరెక్ట్ చేస్తే 2 9s are 80 3 3s are 9 3 1s are 3. నేను ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ రాసేద్దాం. 2 power of 1 3 power of 1 ఇక్కడ 72 is equal to 2 7 వచ్చి 1 2 3 2 cube into 3 square. నెక్స్ట్ 120. నెక్స్ట్ ఏంటమ్మా 120. చూడండి 120 2 టేబుల్ 2 6s are 12 0 2 3s are 6 0 2 15s are 30 3 5s are 15 5 1s are 5.
ఎంతమ్మా 2 పవర్ ఆఫ్ ఎంతమ్మా ఇక్కడ 3. 2 పవర్ ఆఫ్ 3 120 is equal to 2 power of 3 into 3 power of 1 into 5 power of 1. ఓకేనా ఫస్ట్ నేను LCM చూడండి. LCM లో లోయెస్ట్ అనగానే ఏ పవర్ తీసుకోవాలి హైయెస్ట్ తీసుకోవాలి ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఈచ్ వన్ 2 ఉందమ్మా ఇక్కడ ఫస్ట్ ఇలా రాసేసుకోండి 3 ఉందమ్మా 5 ఉంది ముందు ఈచ్ నెంబర్స్ రాసేసుకోండి LCM లో కౌంట్ వద్దు HCF లో మళ్ళీ కామన్ HCF లో మళ్ళీ మూడింట్లో కామన్ గా ఉంది ఇక్కడ 2 3 ఉంది ఇక్కడ 2 3 ఉంది ఇక్కడ 2 3 ఉంది సో 2 into 3 ఇలా రాసేసుకోండి ఓకేనా HCF ఏమో కామన్ నెంబర్స్ రాసేసుకోవాలి మూడింట్లోనూ కామన్ 3 ఉంటాయి రెండింట్లోనూ ఉండాలి కామన్ నెంబర్స్ ఉండాలి మరి LCM లో ఏంటి ఈచ్ నెంబర్ కవర్ అవ్వాలి ఒక సపోజ్ ఇక్కడ 7 వస్తుంది అనుకో 7 కూడా రాయాలి అర్థం ఇప్పుడు L లోయెస్ట్ అంటే దాని ఆపోజిట్ ఏంటి హైయెస్ట్ పవర్ రావాలి 2 కి హైయెస్ట్ పవర్ ఎక్కడ ఉంది ఇక్కడ 1 ఉంది ఇక్కడ 3 ఉంది ఇక్కడ 3 ఉంది హైయెస్ట్ పవర్ 3 కి హైయెస్ట్ పవర్ ఎక్కడ ఉంది ఇక్కడ 1 ఉంది ఇక్కడ 2 ఉంది ఇక్కడ 1 ఉంది సో 2 5 కి హైయెస్ట్ పవర్ ఎక్కడ ఉంది 5 ఇక్కడ 1 ఉంది తెలుసు మరి HCF వచ్చేబట్టి HCF కి లోయెస్ట్ పవర్ రావాలి హైయెస్ట్ ఆపోజిట్ ఏంటి లోయెస్ట్ ఆర్ స్మాలెస్ట్ పవర్ 2 పవర్ 1 3 పవర్ ఇక్కడ ఉంది సో ఇక్కడ చూడమ్మా 2 క్యూబ్ అంటే 8 3 స్క్వేర్ అంటే 9 5 8 9s are 72 72 5s are 5 2s are 10 5 7 35 360 మరి HCF ఎంతమ్మా 2 3s are Six. ఓకేనా అర్థమైందా నోట్ ఇట్ డౌన్